నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శానిటేషన్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం 29న శ్రీ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2K వాక్. రాష్ట్రంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి పట్టణ గ్రామాల్లో శానిటేషన్ పనులు ముమ్మరం చేయడం జరుగుతుందని, శానిటేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా వినుకొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెల రోజుల్లో వరదల వలన రాష్ట్రం చిక్కుల్లో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ వహించి నిద్రాహారాలు మాని ప్రజల కోసం పనిచేయడం జరిగిందన్నారు. మున్సిపల్ సిబ్బంది వరదలు ముంచివేయడంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శుభ్రపరిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దగ్గరుండి వైద్య పరీక్షలు నిర్వహించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో శానిటేషన్ లో అహర్నిశలు కష్టపడుతూ వినుకొండను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి, కీలక బాధ్యత పోషిస్తున్నటువంటి మున్సిపల్ శానిటేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. స్వచ్ఛత ఈ సేవలో భాగంగా మనం ఈరోజు వారోత్సవాలు చేస్తున్నాం. 100 రోజులు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి పనులు 100 రోజుల్లో 100 మంచి కార్యక్రమాల పైన చేశారు. 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయడం జరిగింది. 65 లక్షల మందికి పైగా ఒకే రోజు 1వ తారీఖున పెన్షన్ అందజేయడం జరిగింది. లక్షలాది మందికి. గతంలో ఎప్పుడు చరిత్రలో జరగలేదు, వెళ్ళలేదు. మనం 5వ తారీఖు వస్తుందా, జీతాలు 10వ తారీఖు వస్తాయా, పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాస్తే ఎదురు చూసేవాళ్ళు గత ప్రభుత్వంలో. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేసి, గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచితే చంద్రబాబు గారు ఒకేసారి ఒకే నెలలో ప్రభుత్వం రాగానే 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ చేసి అందించారు. విభిన్న ప్రతిభావంతులకు, వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేశారు. అలాగే ఉద్యోగాలు లేక బాధపడతా ఉంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శ్రీకారం చుట్టి 26,000 టీచర్స్ ఉద్యోగాలు, మెగా డిఎస్సీ ద్వారా టీచర్స్ ఉద్యోగ నియామకానికి చంద్రబాబు గారు సంతకం పెట్టి పనులు ప్రారంభించారు. టీచర్స్ ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అన్నా క్యాంటీన్, మీలాంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 170 సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మూసివేస్తే మళ్ళీ దాన్ని తెరిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పేదవాడి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టారు. అట్లాగే స్థానిక సంస్థలకు, మన హాస్పిటల్స్ కు, ఇలాంటి వాటన్నిటికి కూడా నిధులు కేటాయించారు మన చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా మీలాంటి పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైనా అవసరమైనటువంటి వైద్య చికిత్సలు అందించడం జరుగుతుంది. మీకేదైనా అవసరమైతే కొండంత అండగా మేము ఉంటాం. మీరు కష్టపడి పనిచేస్తున్నారు, పరిశుభ్రంగా ఉంచుతున్నారు ప్రజలకు జబ్బులు రాకుండా. మరి మీరు చేసే దాంట్లో పరిశుభ్రతలో దీనివల్ల ప్రజలకి అంటువ్యాధులు రాకుండా ఎంతో ఉపయోగంగా ఉంది. మీరు జబ్బుల బారిన పడకుండా ఉండటం కోసం, మీ ఆరోగ్యం కోసం ఈరోజు ఈ హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు కూడా పారిశుద్ధ్య కార్మికుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు కొండంత అండగా ఉంటారన్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వినుకొండ నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే మున్సిపాలిటీలో ఇలాంటి కార్యక్రమాల్లో కష్టపడి పనిచేసి తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉంటాం.
ఆరోగ్యశ్రీలో అవసరమైన ఆపరేషన్లు కానీ చికిత్స కానీ అందిస్తాం. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మీకు సహాయం అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా. 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్మికులలో ఉన్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వారి సంపూర్ణంగా ఏదైతే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ మన రోటరీ మన రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రసాద్ గారితో మన వారితో కూడా కలుపుకొని మరి ఐ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటుగా మరి గవర్నమెంట్ వారు 60+ వారికి చేసే BCG వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ క్యాంపును కూడా మరి దీంట్లో రన్ చేయడం జరిగింది. మరి ఈ క్యాంపుని మరి వచ్చేసిన కార్మికులకి మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలంలోని మండల బ్రాహ్మణపల్లి, ఉప్పరపాలెం, నాగులవరం గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆయా గ్రామాల్లో స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. ఆరోగ్యం మన అందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రం ప్రతి ఒక్కరికి కర్తవ్యమని, ప్రకృతిని మనము ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది, రక్షిస్తుందని, పరిసరాలు పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు కొంత సమయం కేటాయించాలని, కనీసం వారానికి 2 గంటలు శ్రమదానం చేయాలని, వీధికి, గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర కమిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సాధించే లక్ష్యంతో కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. వినుకొండ పట్టణానికి చెందిన జాతీయ నంది పురస్కారం అందుకున్న చిత్రకారుడు బి ప్రసాద్ రావు విజయవాడలోని బాలోత్సవ భవన్ లో కాళోజీ స్మారక సంస్థ, జాతీయ తెలుగు వెలుగు సంస్థలు సంయుక్తంగా పురస్కారం అందజేశారు. చిత్రకళలో పలు సేవలు అందించినందులో భాగంగా నాసా శాస్త్రవేత్త సాంబశివరావు చేతుల మీదుగా సంస్థ అధ్యక్షులు రాజారావు ఝాన్సీ లక్ష్మీబాయి వంశస్థురాలు మనవరాలు శాంతిబాయి చేతుల మీదుగా ఈ నంది పురస్కారం అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని ప్రసాద్ రావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో లడ్డు తయారు చేసే దానిలో జంతువుల నుండి వచ్చిన కొవ్వుని లడ్డు తయారీ చేసే విధానంలో కలపడం అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఎంత దెబ్బతీశారో ప్రజలందరూ గమనించారని పల్నాడు జిల్లా TNSF జిల్లా ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా వీరగంధం ప్రశాంత్ మాట్లాడుతూ గతంలో ఈవోగా ధర్మారెడ్డి, TTD చైర్మన్ గా ఇద్దరు పనిచేశారని, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్లపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత 4 రోజుల నుండి రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంపై ప్రతి ఒక్క ప్రజల్లోనూ చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చకు దారితీసినటువంటి ఆధారాలు ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాసిరక నెయ్యిని తీసుకొచ్చి లడ్లు తయారు చేసే దాంట్లో కలిపారు. అది గొడ్డు నుంచి అంటే దొన్నకొర్ర, అదేవిధంగా 2 పంది కొవ్వు, జింక కొవ్వు, అనేక జంతువుల కొవ్వు తీసుకొచ్చి ఆ యొక్క లడ్డు తయారు చేసే దాంట్లో లడ్లు తయారు చేసి కలిపి పెట్టారంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పటిష్టను గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతీసిందో మనందరం చూసాం. అసలు ఫస్ట్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హిందువులందరూ వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేసింది. ప్రశాంతంగా ఉన్న ప్రజలందరూ, కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ప్రజలందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మతాలను నమ్ముకొని ఉంటే, ఈ వైసీపీ ప్రభుత్వ అధికారులు వచ్చినప్పటి తర్వాత కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టినది. స్థానిక లయోలా హై స్కూల్ నందు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్కూల్ గేమ్స్ ఆటల పోటీలు వినుకొండ నియోజకవర్గపు స్థాయిలో ఈ రోజు మొదటి రోజు గేమ్స్ నిర్వహించడం జరిగిందని స్కూల్ గేమ్స్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జి వీరాంజనేయులు తెలియజేశారు. మొదటి రోజు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, చెస్, బ్యాడ్మింటన్, యోగా క్రీడల్లో Under-14, Under-17 బాలబాలికలకు ఎంపిక పోటీలు జరిగాయన్నారు. ఎంపికైన క్రీడా జట్టు ఈ నెల ఆఖరులో జరిగే ఉమ్మడి
గుంటూరు జిల్లా జట్లు ఎంపికకు అర్హత సాధించారని, రేపు రన్స్, జేమ్స్, త్రోస్ ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించి స్కూల్ గేమ్స్ లో 5 మండలాలలో ఎంపికైన క్రీడాకారులు సుమారు 700 మంది విద్యార్థులు, 40 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ నెల 29న గుండె పరంగా వాకింగ్ ప్రాముఖ్యత తెలియజేయడానికి శ్రీ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ ఆధ్వర్యంలో 2K వాక్ నిర్వహించడం జరుగుతుందని ఎండీ గార్లపాటి జ్ఞానేశ్వరి తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె పరంగా వాకింగ్ ప్రాముఖ్యత వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి 2K వాక్ ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. పట్నంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమై ఏనుగుపాలెం రోడ్డులో గల శ్రీ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ముగుస్తుందన్నారు. ఈ యొక్క 2K వాక్ లో పాల్గొనదలిచిన సభ్యులందరూ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. మొదట 400 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఒక టీషర్టు, క్యాప్, 2000 రూపాయల విలువ గల గుండె పరీక్షల కూపన్ ఉచితంగా ఇవ్వబడుతుందని, అవసరమైన వారికి ఉచితంగా యాంజియోగ్రామ్ కూడా చేయడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం సెల్ నెంబర్ 9281107993 మరియు 9281107992 నంబర్లను సంప్రదించాలన్నారు. అదేవిధంగా డాక్టర్ అభిషేక్ ఉప్పాల పూర్ణిమలు మాట్లాడుతూ, ఎముకలకు గైనకాలజిస్టుకు సంబంధించిన ప్రత్యేకంగా చూడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నెల సెప్టెంబర్ 29వ తారీఖు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఏనుగుపాలెం రోడ్లోని శ్రీదత్త హాస్పిటల్స్ వరకు 2K వాక్ నిర్వహిస్తున్నాము. దానికి మన గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర నుంచి వాక్ మొదలు పెడతాము. ఎందుకు అంటే ఇటీవల కాలంలో ఈ మధ్య పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో ఇబ్బంది పడడం, మరణించడం జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మెయిన్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎస్పెషల్లీ స్ట్రెస్, వీటి వల్ల మరీ గుండెపోటు కేసులు ఎక్కువ చూస్తున్నాము. అందుకని వాకింగ్ ఒక ఇంపార్టెన్స్ తెలియచేయడానికి ఈ వరల్డ్ హార్ట్ డే రోజు 2K వాక్ నిర్వహిస్తున్నాము. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29వ తారీఖు హాస్పిటల్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఒక టీషర్ట్, క్యాప్, అలానే గుండెకి సంబంధించి 2000 రూపాయల విలువ కల ఈసీజీ, 2D ఎకో కన్సల్టేషన్, బీపీ, షుగర్ ఇవన్నీ ఉచితంగా చూడబడను. కాకపోతే ఆ రోజు ఎన్రోల్ చేయించుకుంటే ఫస్ట్ 400 మెంబర్స్కి మాత్రం మనం చూడటం జరుగుతుంది. వాళ్ళకి అపాయింట్మెంట్ బేసిస్ ద్వారా నెక్స్ట్ డే నుంచి ఏ రోజు రావాలి వాళ్ళకి చెప్పి మేము చూడటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్కి మేము ఫోన్ నెంబర్స్ పెడతాము, దానికి కాల్ చేసి వాళ్ళ నేమ్ ఎన్రోల్ చేసుకోండి. లేదు వాళ్ళు వాకింగ్కి రాలేము, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో వాకింగ్కి రాలేము, ఉట్టి ఫ్రీ చెకప్కి వస్తాము అన్నా కూడా అదొక్కసారి కాల్ చేసి ఆ విషయం చెప్పి ఎన్రోల్ చేయించుకోవాల్సింది. చాలాసార్లు మనకు తెలియకుండానే నడుస్తూ పరిగెడుతూ పొలంలో పనిచేస్తూ చాలామంది కొలాప్స్ అవుతున్నారు. కనీసం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే స్త్రీ సమస్యలకి కానీ లేకపోతే కాన్పులు కానీ, ముఖ్యంగా కాన్పుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటాయి కదా, బీపీ, షుగర్, ఫిట్స్ రావడం, ఇట్లాంటి వాటిలో ట్రైన్ అయ్యానండి హైదరాబాద్లో. దాని తర్వాత సంతానం లేని సమస్యలకి, ఇన్ఫర్టిలిటీ అంటాం కదా, చాలా రోజుల నుంచి పిల్లలు లేకపోవడం, వాటికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. నేను ఇక్కడ రీసెంట్గా శ్రీదత్త హాస్పిటల్ వినుకొండలో జాయిన్ అయ్యాను. సో సర్వీసెస్ మీరు అందరూ అందుకుంటారని. దాంతోపాటు రేపటి నుంచి అక్టోబర్ 31 దాకా మనకి ఫ్రీ క్యాంప్ ఉంది. ఫ్రీ క్యాంప్ సందర్భంగా హాస్పిటల్లో ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీగా స్కాన్ చేయబడుతుంది. So I am working at Sri Datta Super Speciality Hospital, Vinikonda, Edugupalem. So నేను ఎముకలకు సంబంధించి ఎముక విరిగిన వారికి, తర్వాత ఈ విరిగిన ఎముకలకు ప్లేట్స్, రాడ్స్ అవి తొలగించడానికి, తర్వాత ఈ మధ్య రీసెంట్గా చాలామందికి మోకాల అరుగుదల దీనితో సంబంధించి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఏ రకమైన స్టేజ్లో ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఇంజెక్షన్సా లేకపోతే సర్జరీయా, వాళ్ళకి తగిన అవగాహన తీసుకొచ్చి సర్జరీ అవసరమైన వాళ్ళకు సర్జరీ చేయడానికి
ఈవెన్ మోకాళ్ళ రీప్లేస్మెంట్, తుంటి రీప్లేస్మెంట్ కూడా చేస్తాను. తర్వాత క్రీడల్లో గాయపడిన వాళ్ళకి లోపల మోకాళ్ళ మధ్యన ఒక లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందో జనాలకు తెలియదు. సో లిగమెంట్ ఇరిగిపోవడం వలన లేకపోతే లిగమెంట్ డ్యామేజ్ అవ్వడం వలన రెండు ఎముకలు దగ్గరగా వచ్చి ఈవెన్ 50 సంవత్సరాలకి రావాల్సిన అరుగుదల 35 ఇయర్స్కే వస్తుంది. సో ఈ విధమైన కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఒకవేళ లిగమెంట్ కంప్లీట్గా డ్యామేజ్ అయితే ఆ లిగమెంట్ని ఆర్థ్రోస్కోపిక్ ద్వారా రిపేర్ కూడా చేస్తాను. సో ఈ కొత్తగా ఈ మంత్ 28 నుంచి నెక్స్ట్ మంత్ 31 వరకు జనాలకు అవగాహన అవేర్నెస్ కోసం ఉచితమైన కన్సల్టేషన్, తర్వాత ఎక్స్రే, కొన్ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు వరకపొడిసెల ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తి చేస్తామని, అందుకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. బొల్లపల్లిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి 100 రోజుల కూటమి ప్రభుత్వంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మండలంలో నిరుద్యోగ యువకులు, కార్మికులు ఉన్నారని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బండ్లమట్టు మైనింగ్ ను పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు ప్రశంసలు కురిపించడానికి 100 రోజుల్లో అమలు చేసిన కార్యక్రమాలే నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలు మర్చిపోలా, ఇచ్చిన హామీలు కట్టుబడున్నా చంద్రబాబు గారితో మాట్లాడా. మాకు వరకపుడిసెలకి నిధులు తొందరగా ఇవ్వాలని చెప్పా. తప్పనిసరిగా చేద్దాం తమ్ముడు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పోత దోచుకొని పోవటమే కాదు, 14 లక్షల కోట్లు జనాల నెత్తి మీద అప్పులు పెట్టి ఎక్కడ దొరికితే అక్కడ డిపార్ట్మెంట్ అన్నింటిలో అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఈ అప్పులన్నీ తీర్చే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద పడింది భారం. ఒక పక్క అప్పులు తీర్చాలి 14 లక్షల కోట్లు. 1,00,000 కోట్లు కాదు, 2 లక్షల కోట్లు కాదు, 14 లక్షల కోట్లు అప్పులు తీర్చాలా. జగన్మోహన్ రెడ్డి పాలనలో సరైన టైంకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి చూసాం. అలాంటి ప్రతి నెల అప్పులు తీసుకురావటం, పెన్షన్లు వేయటం, ప్రతి నెల అప్పులు తీసుకురావటం, జీతాలు వేయటం, మొత్తం 14 లక్షల కోట్లు అప్పులు చేయటం, దోచుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటి సంక్షోభంలో కూడా, ఇలాంటి కష్టకాలంలో కూడా మన చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు భరోసా ఇచ్చి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో కూడా 1000 రూపాయల పెన్షన్ పెంచి ఆదుకున్నారు. వచ్చే దీపావళికి మీకు గ్యాస్ సిలిండర్లు ఉచితం పథకాన్ని మీకు అమలు చేయబోతున్నారు మన చంద్రబాబు గారు. మహిళలందరూ ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలి. అంతేకాదు ఉచిత బస్సు ప్రయాణం కోసం 1400 బస్సులు కొనమన్నారు మన నాయకుడు చంద్రబాబు గారు. కొత్త బస్సులు కొనండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పారు. అది కూడా తొందరలో అమలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అలాగే మన చెరువు బాగు చేయాలా, చెరువుకు నీళ్లు కావాలా బొల్లపల్లికి. అంతేకాదు బొల్లపల్లి మండలం వినుకొండ నియోజకవర్గంలో ప్రతి ఊరికి ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇచ్చి మీ రుణం తెచ్చుకుంటా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేస్తారో భగవంతుడు ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు సేవ చేయడానికి. ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ మహిళలు వేధింపు గురైనా మీ అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నన్ను కలవండి లేదా ఫోన్ చేయండి, మీకు కొండంత అండగా నిలబడతానని మనవి చేస్తున్నా. అరాచకాలకు చెల్లు చీటి అయిపోయింది, ఇక అరాచకాలు లేవు. కొండంత అండగా ఉంటామని మనం చేస్తున్నా. గుట్కాలు, గంజాయిలు కనపడటానికి వీల్లేదు వినుకొండ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆడ చంద్రబాబు గారు చెప్పారు. ఇక్కడ నేను దాన్ని అమలు చేస్తాను వినుకొండ నియోజకవర్గంలోని మీ అందరికీ మనవి చేస్తున్నా. వరకపుడిసెల ప్రాజెక్టు ఈ 5 సంవత్సరాల్లో వరకపుడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి వాటర్ స్కీమ్ పూర్తి చేస్తాము. అలాగే మీ అందరు రుణం తీర్చుకుంటామని మనం చేస్తాం. అంతేకాదు మన బండ్లపోటు మైన్ ఉంది, అది మంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి తొందరలో ఆ మైనింగ్ ఓపెన్ చేస్తే ఈ ప్రాంతంలో కొంతమంది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తే ఆ ప్రయత్నం కూడా నా శక్తి కొన్ని ట్రై చేస్తా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని
దానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ, నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మీకు కొండంత అండగా ఉండి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ, అధికారులందరూ కూడా చేయి కలిసి పనిచేద్దాం. అందరం కూడా ప్రేమతో పేద ప్రజల కోసం అందరూ కలిసి పనిచేద్దామని అధికారులందరికీ పిలిపిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలని కలుసుకుందాం. నమస్కారం.